వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయా? ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అరెస్టులు దేనికి సంకేతం? ప్రతిపక్ష నేతలు ఇంకెంతమంది అరెస్టు కాబోతున్నారు? నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి రోజానేనా? రోజా నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదాం ఆంధ్రాలో భారీ అవినీతి జరిగిందా, లేదంటే బయటపెట్టడానికే ఏసీబీ కేసులు నమోదు చేసిందా? మాజీ మంత్రి రోజాను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా? తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీ పరంగా కీలక పదవులు అనుభవించిన రోజా ఆ తర్వాత తల్లి లాంటి పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్లో చేరారు. అనంతరం వైసీపీలో చేరి నగిరి నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అనుభవించారు. అయితే ఆ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలను, జనసేన పార్టీ నేతలనే కాదు ఆ పార్టీల అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అనరాని మాటలు మాట్లాడారు. ఓ విధంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేశారు. కనీసం తాను మహిళ అని కూడా చూసుకోకుండా సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని రోజాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా ఆ సమయంలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా ఏపీ ప్రభుత్వం ఆమె నిర్వహించిన శాఖపైన దృష్టి పెట్టింది. ఆ శాఖలో జరిగిన అవినీతినంతా బయటకు తీస్తుంది. అయితే రోజాపై విచారణ ఇప్పటికే ఆలస్యమైందని భావించిన కూటమి ప్రభుత్వం గతంలో ఆమె నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర పేరిట నాసిరకపు క్రీడా సామాగ్రి కొన్నారని రోజాపై ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం 45 రోజుల్లో 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో క్రీడా శాఖకు ఇచ్చిన నిధులను భారీగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. ఇక క్రీడా శాఖతో పాటు రోజా నిర్వహించిన పర్యాటక శాఖలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రుషికొండ పర్యాటక భవనాలపై సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కూటమి నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ భవనాలు నిర్మించారన్న విమర్శలు వచ్చాయి. ఈ భవనాల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని ప్రధాన విమర్శ ఉంది. అక్కడ నిర్మించిన భవనాలు కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించినవే కావడంతో దానిపైన కూడా విచారణ జరగాలనే డిమాండ్ ఉంది. దీంతో రోజా అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతుంది. అయితే అరెస్టు భయంతో రోజా ఇల్లు వదిలి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతుంది. నగరి, చెన్నైతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా కనిపించకుండా పోయారనే చర్చ నడుస్తుంది. అరెస్టు భయంతోనే నిత్యం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలను తిరుగుతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ నిర్వహించిన ఆ పార్టీ ఆవిర్భావ సభల్లోనే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనడం లేదని సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపినాథ్ ఉన్నారు. గోపినాథ్, చెప్పండి, నెక్స్ట్ టార్గెట్ రోజా అనే దిశగా అయితే ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి?
వెంకటేష్ మొత్తం మీద అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11 నెలలు అయిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అమరావతి పునర్నిర్మాణం పేరుతో ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోవైపు సెకండ్ పార్ట్గా ఏదైతే ఉందో కక్ష సాధింపు చర్యలు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైసీపీ ఎప్పుడూ చెప్తుంది, వైసీపీ నేతలు కావచ్చు లేదంటే అగ్రనేతలు వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని అంటే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంటే సానుభూతి పరులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా రకరకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. నానా రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. ఒక పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు ఉంటే మరికొన్ని పోలీస్ స్టేషన్లో మరికొన్ని కేసులు పెట్టించి అరెస్టులు చేసి రాష్ట్రం అంతా కూడా వాళ్ళందరూ కూడా తిప్పుతున్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వం పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇందుకైనా ప్రజలు ఓట్లేసింది అంటూ కూడా రకరకాల కామెంట్స్ వైసీపీ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతలు చేస్తున్నారు. అయితే తాజాగా గత 2-3 రోజుల నుంచి కూడా అంటే రాయలసీమ జిల్లాల్లో, అదే కాకుండా చిత్తూరు జిల్లాలో అంటే గతంలో అంటే సినీ ప్రముఖంగా ఉన్నటువంటి సినీ నటి రోజా ఎన్నో రకాలుగా ఆమె అంటే వెండి తెర పైన కావచ్చు లేదంటే ఇట్లా సినిమాల్లో మంచి అంటే అట్రాక్షన్ గా నిలిచినటువంటి సెలబ్రిటీ అనే మనం చెప్పుకోవచ్చు. ఆమె రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ముందు తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. దాని తర్వాత వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు గురైన తర్వాత ఆమెకి నగిరి నియోజకవర్గంలో గతంలో 2019లో గెలవడం జరిగింది. దాని తర్వాత మంత్రిగా కొనసాగారు. మంత్రి అయిన సందర్భంలో కొన్ని అంటే ఆరోపణలు అంటే అప్పట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలపైన రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అంటే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా నారా లోకేష్ కావచ్చు, లేదంటే మరికొంతమంది పార్టీకి సంబంధించినటువంటి పెద్దల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ వేదికగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం జరిగింది. అయితే మహిళలను కూడా చూడకుండా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడిన నేపథ్యంలో రకరకాల కామెంట్స్ అప్పట్లో రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే రోజా ఒక మహిళ ఏంటి కూడా ఈ రకంగా మాట్లాడడం రాజకీయంగా అంటే ఉద్దండగా ఉన్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాని అభిప్రాయం కూడా గతంలో వ్యక్తం అవడం జరిగింది. అయితే ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజాను అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆమె టూరిజం శాఖలో పనిచేసిన సందర్భంలో ఋషికొండకు సంబంధించి అక్కడ నిర్మాణాలు జరిగాయి. అంటే అప్పుడు ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది వైజాగ్ లో. అక్కడ దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజాధనాన్ని వృధా చేసి పెద్ద ఎత్తున భవనాలు నిర్మించారనేది ఒక ఆరోపణ. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పుడు కూటమి నేతలు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా. అదే కాకుండా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి దాదాపుగా 118 కోట్ల రూపాయలు అంటే వారం రోజుల్లోనే ఎటువంటి కేబినెట్ అప్పుడు ఉన్నటువంటి కేబినెట్ నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఆగమేఘాలపైన నిధులు కేటాయించారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఒక రకంగా ప్రచారం చేయడం జరిగింది. దానిపైన ఇప్పటికే కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఇవే కాకుండా ఇంకా కూడా కొన్ని కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్లనే ప్రస్తుతానికి గత వారం 10 రోజుల నుంచి కూడా రోజా ఎక్కడ కూడా అంటే నగిరి నియోజకవర్గంలో కావచ్చు లేదంటే ఎక్కడ కూడా మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఇచ్చినట్టు సూచనల ప్రకారం, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం వైసీపీకి సంబంధించినటువంటి అంటే పార్టీ కేడర్ అంటే పార్టీకి సంబంధించిన అధిష్టానం చెప్పిన నేపథ్యంలో రోజా మీడియాకు కావచ్చు లేదంటే సోషల్ మీడియాకు కావచ్చు లేదంటే సొంత నియోజకవర్గానికి కూడా దూరంగా ఉన్నట్లు సమాచారం అవుతా ఉంది. అయితే నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి లేకుండా బయట ప్రాంతాల్లో తలదాచుకుని తిరుగుతుంది. అదేవిధంగా కేసుల్లో భయం వల్ల కారణంగానే ఈ రకంగా తిరుగుతున్నారంటూ కూడా ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే అంటే ఎంతో మందిని ఇప్పటికే అంటే కక్ష సాధింపని అనుకోవచ్చు లేదంటే అక్రమ కేసులు అనుకోవచ్చు, అంటే వైసీపీ ఇప్పటికే చెప్తుంది కాబట్టి. కానీ వాళ్ళందరూ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని అంటే అప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు కాబట్టి ఇప్పుడు ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ప్రజా ఆదరణ పొందిన నేతలు కాదంటూ కూడా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అంటే రోజాకి సంబంధించిన ఇష్యూలో నెక్స్ట్ టార్గెట్ రోజానే, ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజాను అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇంకొక మాటలు కూడా వినపడుస్తున్నాయి. అంటే గతంలో అంటే దాదాపుగా 40 సంవత్సరాల పాటు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల జోలికి వెళ్లరు, తెలుగుదేశం పార్టీ మహిళల జోలికి వెళ్లదు, వాళ్ళు ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగించిన వాళ్ళపైన అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అందువల్లనే రోజాని
అంటే కొంతమంది అంటే నియోజకవర్గాల్లో మాట్లాడుకున్న మాటలేరు అంటే రోజాను అరెస్ట్ చేయరు కాబట్టి ఆమె ఇంకా కూడా చెలరేగిపోతున్నారంటూ కూడా వారం రోజుల క్రితం వరకు కూడా చంద్రబాబుని అదేవిధంగా లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఇదేనా కూటమి ప్రభుత్వం, ఇదేనా పరిపాలన, ఇదేనా అమరావతి పునర్నిర్మాణం అంటే రకరకాలుగా కామెంట్స్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇందులో వాస్తవాలు ఏదైనప్పటికీ కూడా అవన్నీ పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే ఏసీబీ అంటే కొన్ని కేసులు నమోదు చేసింది కాబట్టి కేవలం ఫస్ట్ ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమాల్లో జరిగినటువంటి అవినీతి పైన మొదట్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత అది ఋషికొండ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు చేసిన సందర్భంలో దానికి సంబంధించి అవినీతి కావచ్చు, లేదంటే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలపైన గతంలో అధికారం అడ్డు పెట్టుకుని రకరకాలుగా కామెంట్స్ చేసినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎన్నో రకాల పోలీస్ స్టేషన్లో కేసులు అనేది ఉండడం జరిగింది. వాటిని కూడా తిరిగి తోరే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముందుగా ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి చర్యలు కొనసాగిస్తారనేటటువంటి టాక్ కూడా పెద్దగా వినపడుస్తోంది. అందువల్లనే వీటన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే కీలకమైన నేతలందరినీ వల్లభనేని వంశీని కావచ్చు, పోసాని కృష్ణమూర్తిని కావచ్చు, ఇట్లా చాలా మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో రోజాని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కాబట్టి నువ్వు నియోజకవర్గానికి కానీ లేదంటే కొద్ది రోజులు రాజకీయంగా కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఆమె సన్నిహితులు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే రకమైన ప్రచారం కూడా జరుగుతోంది. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక అంటే రోజాకి ఒక గడ్డు కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ కూడా వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ అసంతృప్తిలో కూడా రోజా ఉన్నారు. ఇక ఇవ్వబోతే ఇదే కాకుండా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా భవిష్యత్తులో ఆమె ఎదుర్కొనే అవకాశం అయితే ఎక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. వెంకటేష్, అయితే గోపీనాథ్ మంత్రి నారా లోకేష్ గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది, రెడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నాము, దీని పరంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో సో వాళ్ళందరికీ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో దాన్ని సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే వల్లభనేని వంశీని కావచ్చు, పోసాని కృష్ణమురళిని కావచ్చు అరెస్ట్ చేయడమే కాదు వాళ్ళని జైలుకు పంపడం కూడా జరిగింది. సో ఇదే నేపథ్యంలో రోజాని కూడా ఇప్పుడు ఏదైతే ఈ ఆరోపణలు వస్తున్నాయో ఖచ్చితంగా జైలుకు పంపించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అంటే రోజా ఒక ప్రముఖ ముఖ్యమైన నేతగా వైసీపీలో ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులకి రోజా కానీ జైలుకు వెళ్తే చాలా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. సో దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు ఎలా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది, వారి అభిప్రాయం ఏమన్నా మనకు తెలుస్తుందా? అంటే మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే అధికారం ఉన్న సందర్భంలో ఎంతో ఓర్పుగా ఉండాలని పెద్దలు చెప్తారు. మరి ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాలుల కామెంట్స్ చేయడం, ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తి ఒక ఆషామాషి వ్యక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. అంటే ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుగులన్నింటినీ కూడా ఆయన చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటికి కూడా ఎన్నో రకాల అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నేత. ఇలాంటి నేతలను కూడా నోటుకు వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, అంటే సభ్య సమాజం తలదించుకునే రకంగా కూడా మాట్లాడిన పరిస్థితులు గతంలో మనం చూసాం. వాటన్నిటిపైనే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అది కక్ష అనుకోకూడదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని అంటే చట్టం ముందుకు ఆమెను తీసుకురావాలనేదే తెలుగు తమ్ముళ్ళ ఆవేదన. అందువల్లనే ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా లేదంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఏ రకంగా మనం వ్యవహరించవచ్చు, సమాజంలో మనం బతుకుతున్నాం, సమాజాన్ని కాకుండా మనం ఏదో ఒక రకంగా మనము అంటే మాట్లాడితే ఇవన్నీ కూడా చెల్లిపోతాయనే రకంగా ముందుకెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఎట్టి పరిస్థితుల్లో ఆమె అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఆమెకి ఈ రకంగా అంటే ఎప్పుడు కూడా ఆ రకంగా మాట్లాడకూడదు అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అవినీతి అనేది ఒకటి. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి ఎప్పుడూ లేని విధంగా అంటే ఏ కార్యక్రమాలు చేసినా కూడా కేబినెట్ ఆమోదం ఉండాలి. అదే స్థాయిలోనే ఆ ఫండ్ రిలీజ్ అవ్వాలన్నా కూడా పెద్ద ఎత్తున అంటే నిర్ణయాలు తీసుకొని ఉండాలి. అలాంటిది కాకుండా వారం 10 రోజుల్లోనే ప్రభుత్వానికి చెప్పి వెంటనే ఆ నిధులన్నీ కూడా కేటాయింపులు చేసుకోవడం, అందుకు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కొనుగోలు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా నాసిరకంగా, ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో క్రికెట్ కిట్లు కావచ్చు, లేదంటే బ్యాగ్స్ కావచ్చు, లేదంటే రకరకాలుగా
కొనుగోలు చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా అవినీతి జరిగింది అనేది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ కేసును ఏసీబీకి ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఆధారాలు లేకుండా ఎక్కడా కూడా ఒకరి మీద కేసు పెట్టరు. అదేవిధంగానే ఆమె మాజీ మంత్రిగా పనిచేశారు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆమె ఎన్నికైన తర్వాత ఆమెకి అలాంటి అవకాశం వచ్చింది. అలాంటి నేతలపైన కేసులు పెట్టాలంటే అంత ఆసామాషి విషయం కాదు. అందువల్లనే ఆడదాం అనే కార్యక్రమానికి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాకనే దాంట్లో అవినీతి జరిగిందన్న ఆలోచనతోనే ప్రభుత్వం కూడా ఏసీబీకి కేసును అప్పగించడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే అది కాకుండా ఋషికొండ విషయాలు కావచ్చు, ఇట్లా టూరిజం శాఖ డెవలప్మెంట్ పేరుతో రకరకాలుగా సొంత వ్యక్తులకి అంటే రోజాకి సంబంధించినటువంటి సొంత వ్యక్తులకి పెద్ద ఎత్తున అంటే ఆ టెండర్లు కేటాయించడం, అదే కాకుండా అనంత కాలంలోనే 5 ఏళ్ల కాలంలోనే కొన్ని వేల కోట్ల రూపాయల వరకు కూడా ఆమె ఆస్తులు కూడబెట్టుకుంది అనేటువంటి ఆరోపణలు రావడం, నగర నియోజకవర్గంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, లేదంటే రకరకాల భూ కేటాయింపులకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, వాటన్నిటిలో కూడా ఆమెతో పాటు ఆమె అన్నదమ్ములు కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చక్రం తిప్పారు. అందువలన దాదాపుగా 1000 కోట్ల పైగా వరకు కూడా ఆమె ఆస్తులు కూడబెట్టారని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. ఆ విధంగానే పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా విచారణ జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి నేతల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం ముందుకు తీసుకురావాలి. అదేవిధంగానే నోటుకొచ్చినట్లు అంటే కీలకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి నేతల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి నేతలపై శిక్షలు అనుభవించాలి ఖచ్చితంగా అనేటటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం వెళ్తుంది. అయితే రోజా విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది వెంకటేష్. అయితే గోపీనాథ్ గతంలో క్రీడా శాఖ మంత్రిగా రోజా పనిచేసింది. అదే సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరిగింది. అయితే అదే సమయంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై కూడా ఏదైనా విచారణ జరిపే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ కేసులు నమోదు చేసిన తర్వాత ఒక అంశంలోనే కేసులు నమోదు చేయలేదు. ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అంటే దాంట్లో అవినీతి జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే అంత ఆషామాషిగా ఏసీబీ కేసులు నమోదు చేయదు. కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు అని అంటే కేబినెట్ లో కూడా వాస్తవాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వాటన్నిటిని కూడా పరిశీలన చేసిన తర్వాతనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక దీంట్లో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపండి అన్నట్టు కూడా అంటే పోలీసుల ఆదేశం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కేసుని ఏసీబీకి అప్పగించడం జరిగింది. మరి ఏసీబీ అధికారులు రాబోయే రోజుల్లో ముందు దశలో ఎందుకంటే ఆమె మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆమెనే ప్రశ్నించే అవకాశం అయితే ఆమె ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాతనే వాస్తవాలన్నింటినీ కూడా ఆమెని అంటే అరెస్ట్ చేసిన తర్వాతనే వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీరన్నట్టుగా మిగిలినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్లు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వీళ్ళందరిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఇందులో అంటే ఎందుకంటే ప్రజాధనం అది ₹1 వేస్ట్ అయినా కూడా సరే అది ప్రజలపైన ఉన్నటువంటి భారంగానే మనం పరిగణించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇదొక్కటే కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాల్లో ఆమెకి ఖచ్చితంగా గడ్డకాలం ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిన్ను ఇబ్బంది పెడుతుంది. అందువల్లనే కొన్ని రోజులు దూరంగా ఉండు అనేటువంటి అభిప్రాయం వైసీపీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలోనే ఆమె ఈ రాజకీయాలు కూడా ప్రస్తుతం దూరంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇందులో ఎందుకంటే చాలా కీలకమైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆమె ఎక్కడా కూడా పాల్గొనడం లేదు. అది నియోజకవర్గాల్లో కావచ్చు, లేదంటే ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అటని చెప్పి ఎక్కడా కూడా మీడియాకు వచ్చి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, లేదంటే అక్కడ గాలి భానుప్రకాష్ ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు గాలి జగదీష్ అంటే నియోజకవర్గంలోకి ఇన్ఛార్జిగా రాబోతున్నారు కాబట్టి ఆమె అసంతృప్తిలో ఉందంటూ కూడా రకరకాలుగా వాళ్ళ సన్నిహితులు కూడా కామెంట్స్ చేయడం జరిగింది. కేవలం రెడ్ బుక్ లో గతంలో మీరు అన్నట్టుగా అంటే నారా లోకేష్ రెడ్ బుక్ లో కొన్ని పేర్లు ఏదైతే రాసుకున్నారో ఖచ్చితంగా కీలకంగా ఉన్న నేతల్ని ఎట్టి పరిస్థితులకు వదిలిపెట్టం. అవినీతి చేసిన వ్యక్తులను కావచ్చు, అదేవిధంగానే అంటే వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా చట్టం ముందుకు తీసుకొస్తామంటూ కూడా రెడ్ బుక్ లో లోకేష్ రాసుకున్న సందర్భంలోనే రోజా పేరు కూడా అందులో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజాను అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడున్న వాళ్ళలో నెక్స్ట్ టార్గెట్ రోజాని, దాని తర్వాత మిగిలిన నేతలపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. అందువల్లనే ఆమె కాస్త సైలెంట్ అయిపోయినట్లుగా తెలుస్తా ఉంది వెంకటేష్.
అయితే గోపీనాథ్ పోసాని విషయంలో కావచ్చు, వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, డైరెక్ట్గా అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలుకు పంపించడం చాలా త్వరితగతిన జరిగాయి. సో అయితే రోజా విషయంలో ఏం జరగబోతుందని అనుకోవాలి మనం. అంటే ముందు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించి వాళ్ళు సొంతంగా ఏమైనా వెనకాల ఆధారాలు సేకరించడం కావచ్చు, దీనికి సంబంధించి ప్రూఫ్స్ సంపాదించాక రోజాని విచారణకి తీసుకురావడం జరుగుతుంది అనుకోవాలా, లేదు అంటే డైరెక్ట్గా ఆమెని అరెస్ట్ చేసి విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయా? ఏసీబీ అధికారులు ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కూడా చాలా ప్రాంతాల్లో అన్ని శాఖల్లో కూడా అవినీతి అనేది జరిగింది. కానీ టూరిజం శాఖ సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్ అథారిటీ అంటే ఈ ఏదైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే ఖర్చుకు మించినటువంటి నిధులు కేటాయించారనేది ఇందులో అభియోగాలు. దాని ప్రకారమే ఇందులో భారీగా అవినీతి జరిగింది. అందువల్లనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపనంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక ఏసీపీకి ఇవ్వడం జరిగింది. మరి ఏసీపీ ఇప్పటికే కూడా అంటే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే సందర్భంలో ఆ వాస్తవాలన్నింటినీ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత కేసులు నమోదు చేయడం జరిగింది. ఉదాహరణకు చెప్తాం, రోజాకు సంబంధించి ఇక్కడ గతంలో ఎన్నో రకాల ఆరోపణలు చేయడం జరిగింది. తిరుమలకు సంబంధించి ఇక్కడ టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు. అదే సందర్భంలో వారానికి 1-2 సార్లు రోజా తిరుమలకు వచ్చే రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ప్రతిసారి కూడా ఆమె వ్యక్తిగతంగా, ఎందుకంటే మంత్రి హోదాలో ఆమె ఉన్నారు కాబట్టి దాదాపుగా 30 మందిని 40 మందిని 50 మందిని వెంట పెట్టుకుని నేరుగా తిరుమలకు వెళ్లడం జరిగింది. ఆలయం లోపల L1 దర్శనాల్లో కూడా ఆమె పాల్గొనడం జరిగింది. ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేకి కావచ్చు, ఒక మంత్రికి కావచ్చు, అంటే ఇవ్వాల్సినటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు కాకుండా మించిన స్థాయిలో రోజాకి అంటే దర్శన టికెట్లు కూడా కేటాయించారు. ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఒక ఆరోపణ. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె చేసినటువంటి ఆ శాఖలో కావచ్చు, ఇలాంటి ఆమె అంటే ప్రభుత్వం అప్పట్లో పెద్దలుగా ఆమె 5-6 మంది ఉంటే అందులో ఈమె కూడా చాలా క్రియాశీలకంగా ఉండింది కాబట్టి ఖచ్చితంగా ఈమె పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అందువల్ల ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో కాకుండానే ఋషికొండ ప్యాలెస్ భవనాల నిర్మాణాలు, అందులో జరిగినటువంటి అవినీతి, ఆ ముడుపులు, ఇలాంటి అంశాలు అన్నిటి మీద కూడా వరుస కేసులు నమోదవుతాయి. ప్రస్తుతానికి మాత్రం ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుల్లోనే ఆమెని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆ రకంగా అరెస్ట్ చేయొచ్చు. దాని తర్వాతనే ఈ కేసులన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అంటే టూరిజం శాఖలో ఎక్కడెక్కడ నిర్మాణాలు జరిగాయి, అక్కడ టెండర్లు ఎవరెవరు కేటాయించారు, నగర నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఈ ఏదైతే ప్రధానంగా ఈ భూమికి సంబంధించినటువంటి కొనుగోలు జరిగాయి, అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి నివేదిక కొంత అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా అవినీతి జరిగిందంటూ, అదేవిధంగానే గనులు కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలపైన ఆమె పైన దర్యాప్తు అనేది ఇప్పటికే కూడా ప్రాథమికంగా ఆధారాలు సేకరించినటువంటి ప్రభుత్వం ఒక్కొక్కటి కేసులు కూడా నమోదు చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి మాత్రమే ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెంకటేష్, అయితే గోపీనాథ్, గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే యాక్టివ్గా పనిచేశారో, యాక్టివ్గా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టారో వారందరి మీద కేసులు పెట్టుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ తీసుకుంటే పేర్ని నాని ఉన్నారు, కొడాలి నాని ఉన్నారు, ఇలా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు వీళ్ళు కూడా రెడ్ బుక్లో ఉండే అవకాశం ఉందా? వాళ్ళని కూడా చేర్చి వాళ్ళ మీద కూడా ఏదైనా విచారణ జరిపే అవకాశం ఉందా? లేకుంటే డైరెక్ట్గా జగన్ కూడా రెడ్ బుక్లో చేర్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉందా? ఏంటి రెడ్ బుక్ విషయం ఏంటి? అసలు కంప్లీట్గా వైసీపీలో ఉన్న ముఖ్య నేతలందరినీ జైలుకు పంపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మన వైసీపీ రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కావచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, లేదంటే ఏ సభలు సమావేశాలు నిర్వహించినా కూడా నారా లోకేష్ ప్రజల మధ్యన వచ్చిన సందర్భంలో రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అంటే అప్పట్లో వైసీపీ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాలుగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతల్ని, నారా లోకేష్ను కావచ్చు, చంద్రబాబును కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే ఇంకా కూడా క్రియాశీలకంగా ఆ పార్టీలో నేతలందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఒకనొక దశలో అరెస్టులు చేసి నానా రకాలుగా రోడ్లపైన కనీసం ఎక్కడ కూడా ప్రచారానికి కూడా రానికుండా
పోలీసులను అడ్డు పెట్టుకుని ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఉదాహరణకు చెప్తాను, ఇక్కడ రాయలసీమ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అంశంలో కూడా నారా లోకేష్ ఇక్కడ తిరుపతి కావచ్చు, అంటే పుంగునూరు ఇట్లా ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో పాపాల పెద్దిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలము అని అంటూ కూడా ఆయన పేరును కూడా మేము రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఎంతో మంది ఉన్నారు ఇందులో, వాళ్ళందరినీ కూడా చట్టం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద రోజా విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం మాత్రం బలంగా వినపడుస్తుంది. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. అయితే చూడాలి ఇంకా ఏపీలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో మాజీ మంత్రి రోజాను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తారు, నిజంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవినీతిపైన అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది, లేదంటే ఋషికొండ ప్యాలెస్ భవనాల నిర్మాణాల విషయంలో అరెస్ట్ చేస్తారా, ఆమె పర్యాటక శాఖలో ఏదైతే పనిచేశారో దానికి సంబంధించి అవినీతి అక్రమాల్లో ఆమెని అరెస్ట్ చేస్తారనేది చూడాలి మరి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.